హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం సిగ్నల్ సమీపంలోని కేఎస్ఆర్ కాంప్లెక్స్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటి చూసి ఏం జరుగుతుందో తెలియక వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మెట్రో పిల్లర్ నంబర్ 1043 వద్ద కేఎస్ఆర్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ నుంచి మంటలు మొదలైనట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆపై మంటలు వేగంగా వ్యాపిస్తూ చుట్టుపక్కల దుకాణాలకు విస్తరించాయి. దాదాపు 20 షాపులు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో అమీర్పేట్ మైత్రివనం ఏరియాలో దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంతో అమీర్పేట్ చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మైత్రివనంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు మాజీ మంత్రి తలసాని. అగ్ని ప్రమాదం కారణంగా ఎంతో మంది వ్యాపారులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన చిన్న వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి. ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మీకు మైత్రివనం దగ్గర కానీ, ఓల్డ్ సిటీ ప్రాంతంలో కానీ కనీసం ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు. కనీసం జరిగిన సంఘటన పట్ల ఒక రివ్యూ మీటింగ్ చేయాలి, ఒక హై లెవెల్ మీటింగ్ చేయాలి. ఎందుకంటే ఇంత తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. బట్ ఇక్కడ అదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీ లేదు. బట్ చాలా పేదవాళ్ళు, సరే ఆ హెల్మెట్ షాప్ పైన ఉన్నటువంటిది పెద్ద షోరూమ్ అయినప్పటికీ ఈ కింద ఉన్నటువంటి షాప్స్ అన్ని పేద వర్గాల వాళ్ళు. అయితే వాళ్ళకు వెంటనే కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.